ప్రస్తుతం కుప్పంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇట్లా వినూత్నమైన ఆలోచనలు పెట్టుకొని మనం ముందుకు పోదాం. రోడ్లు బాగా వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బెంగళూరు నుంచి ఒక రోడ్డు వచ్చింది, ఆ రోడ్ నేరుగా చెన్నైకి వెళ్ళిపోతుంది. పాత రోడ్డు ఒకటి ఉంది, కృష్ణగిరి రోడ్డు ఒకటి వచ్చింది ఉంది. ఇప్పుడు చిత్తూరు నుంచి కృష్ణగిరి రోడ్డు కూడా డబల్ లేన్ 4 లేన్ రోడ్డు వచ్చేస్తుంది. ఈ రోడ్లన్నీ వచ్చిన తర్వాత ఇంకా 1-2 రోడ్లు యాడ్ అవుతాయి. రేపు రాబోయే హై స్పీడ్ ట్రైన్ వస్తుంది. ఎక్కడి నుంచి అయితే బెంగళూరు నుంచి చెన్నైకి 75 నిమిషాల్లో 60 నిమిషాలు వెళ్ళిపోతుంది. బెంగళూరులో ఎక్కితే వీకోటకి ఒక 30 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తాం. అక్కడి నుంచి దిగేసి నేరుగా కుప్పం రోడ్డు ఎక్కితే ఒక 20 నిమిషాలు వస్తాం. అంటే బెంగళూరు నుంచి కుప్పానికి 30-40 నిమిషాలు వచ్చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ వస్తే మీరు పండించిన పంటలు, ప్రకృతి సేద్యంతో పండించే కూరగాయలు అవసరమైతే ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. లాజిస్టిక్స్ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకటి కాదు, చాలా ఆలోచిస్తున్నాను. ఈరోజు ఒక మీనింగ్ఫుల్ మీటింగ్ ఇది, చాలా సంతోషం. రైతుల్లో ఇంత చైతన్యం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా. ఇక్కడ సెరికల్చర్ పండిద్దాం, అదే మరి కూరగాయలు పండిద్దాం, పూలు బాగా వస్తాయి, ఆర్చర్డ్స్కి వెళ్దాం, ఇంకొక పక్క పళ్ళు పండిద్దాం, ఆవులు, పౌల్ట్రీ, కొన్ని ఇంకా కూడా షీప్ కూడా, మటన్ కూడా లాభసాటిగా ఉంటుంది. అది కూడా స్టాల్ ఫెడ్, ఇంటి దగ్గరనే పెట్టి గడ్డి తీసుకొచ్చి మనం గొర్రెలు మేపడం లేకుంటే మేకలు మేపడం, ఇది కూడా లాభసాటిగా ఉంటుంది. చెరువులన్నీ ఉన్నాయి, చెరువుల్లో చేపలు కూడా వేద్దాం. చేప పిల్లలు కూడా వేస్తే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అది కూడా నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యానికే వెళ్దాం. ఇలాంటివన్నీ చేసి రైతులను ఆదుకోవడం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ప్రపంచంలో ఉండే బెస్ట్ ఇండస్ట్రీస్ అన్ని కుప్పానికి వస్తాయి. ఇప్పుడు ఒక 30 వచ్చాయి, 10,000 కోట్లు పెట్టుబడి వచ్చింది, 40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే మిత్రులు చెప్పారు, పొగురుపల్లిలో ఒకే రోజు రాత్రింబగళ్ళు పనులు జరుగుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎక్కువ స్కూళ్ళు కాలేజీలు రావడం, ఎక్కువ హోటల్స్ రావడం, ఈ యొక్క చెరువులు లేకపోతే మన రివర్ ఉంది, పాలార్ రివర్ బేస్ చేసుకొని మంచి బ్యూటిఫుల్ రిసార్ట్స్ వస్తే ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేకుంటే కాన్ఫరెన్సెస్ పెట్టడం, అదే మరి లీజర్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా మీకు కావాల్సిన మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఈరోజు నేను చెప్పేటన్నీ కూడా మీకు కలగా కనపడస్తాయి. అదేదో చెప్పేస్తున్నారు అవుతాయా అని, మీ కళ్ళ ముందర మీరే చూశారు. అందరి నీవా నీళ్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. శ్రీశైలం మల్లన్న నుంచి కంగుంది వరకు నీళ్లు తీసుకొచ్చి కలిపామంటే రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్నను కూడా కలుపుతున్నాం. అంటే కళ్యాణ్ డ్యామ్ కూడా నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాం. ఇలాంటివన్నీ కూడా అయితే ఆ నీళ్ళన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కాస్ట్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ. మన ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకోకుండా సముద్రానికి పంపించి ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొస్తే అది సస్టైనబుల్ మోడల్ కాదు. కరువు రాకుండా ఉండాలంటే ఇది కూడా అవసరం. నేను మొన్నే కర్ణాటకలో ఒక మీటింగ్ జరిగింది, తుంగభద్ర డ్యామ్కి గేట్స్ పెట్టే కార్యక్రమం. తెలంగాణ సీఎం, నేను, కర్ణాటక సీఎం, సెంట్రల్ మినిస్టర్ అందరం కలిసాం. నేను ఒకటి ప్రపోజల్ పెట్టాను, గోదావరి కావేరి కలపాలని. గోదావరి కావేరి కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, పెన్నా, కృష్ణ, అదే మరి ఇంకొక పక్కన వంశధార, 4 నదులు కలుస్తాయి. ఈ 4 నదులు పోయి కిందన కావేరి కలుస్తుంది. కావేరి వల్ల ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మహానది నుంచి కూడా నీళ్లు వస్తే, మహానది కూడా కలుస్తుంది. ఇది అయిన తర్వాత గంగా, కావేరి
వయా మహానది ద్వారా కల్పిస్తే దేశంలో క్వాడ్రిలేటరల్ రోడ్డు ఎట్టయితే వచ్చిందో ప్రపంచం మొత్తం భారతదేశం అంతా ఒక రోడ్డు అలాంటిది దేశం మొత్తం గంగా కావేరి ఈ దేశానికి ఒక శ్రీరామ రక్ష. అప్పటి నుంచి ఇంకా రాష్ట్రంలో దేశంలో కరువు అనే మాట ఉండదు. రైతాంగానికి దానికంటే మించిన రోజులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మళ్ళా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్ల మారిగా పోదాం. 3-4 ఏళ్ళు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికి ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేయగలుగుతామని ఒక సంకల్పం. ఎస్, దేశంలో ఎవరు చేయలే. 14-15లో నేనే ప్రకృతి సేద్యానికి ఊతం ఇచ్చాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మొన్న స్విట్జర్లాండ్లో ఏదైతే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు, ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ ప్రకృతి సేద్యం ఆంధ్రప్రదేశ్. దీనికి $1.5 బిలియన్ మనకు ప్రైజ్గా ఇచ్చారు. అది మన కృషికి మనం చేసిన పనికి గుర్తింపు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి మీలో ఒక కమిటీ కూడా వేస్తాం. ప్రకృతి సేద్యం వాళ్ళని చూసిన ఆడబిడ్డల్ని ప్యాషన్తో చెప్తున్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చెప్పాడు, నా ఇంట్లో ఎవరికి కూడా జ్వరం లేదు, దగ్గు లేదు, తలకాయ నొప్పి లేదు, హాస్పిటల్కి పోయే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారంటే అది భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తును అందించే రైతన్నలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది. మీరు ఒకసారి చూస్తే 20,000 రూపాయలు అటు కేంద్రం ఇటు రాష్ట్రం అన్నదాత పిఎం కిసాన్ కింద మీకు డబ్బులు ఇస్తున్నాం. 3 విడతల్లో ఇస్తున్నాం. రెండవది చిత్తూరు జిల్లాలో 2 సార్లు పోయినసారి దగ్గర 200 కోట్ల రూపాయలు మ్యాంగో రైతులకి మనం సబ్సిడీ ఇచ్చాం, 4 రూపాయలు చొప్పున. ఈ సంవత్సరం మళ్ళా ఒక 200 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నాకే ఆశ్చర్యంగా ఉంది, ప్రపంచమంతా ఎట్లా మారారంటే ఒక పక్క యుద్ధం, దాని ఎఫెక్ట్ కూడా వచ్చింది. రెండోది కూడా మీరు చూస్తే వరి తినేవాళ్ళు తగ్గారు. ఇప్పుడు మ్యాంగో తాతాపూరి ఇవి తినేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఓన్లీ టేబుల్ వెరైటీస్కే డిమాండ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. షుగర్ కేన్ ఒకప్పుడు పెద్ద డిమాండ్ ఉండేది, ఇప్పుడు షుగర్ తినడం మానేశారు. అంటే ఒక్కొక్క 10 ఏళ్లకు ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. అంటే ఆహారపు అలవాట్లు మారిపోయినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోవాలి. మారకపోతే మనం ఏం చేసినా బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. ఇవన్నీ కూడా చేయాల్సిన కోరుకుంటూ, నాకు కూడా చాలా మిమ్మల్ని చూసి నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటా, పాత విషయాలు మర్చిపోతానని చెప్తాను. ఈరోజు మీతో మాట్లాడితే నాకు ఎక్కడ లేని హుషారు వచ్చింది, ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. అంటే నేను చేసే ప్రయోగం పట్ల నమ్మకం ఉంటే దూసుకెళ్తాం. అట్లా కాకుండా నేను చెప్తా ఉంటే మీరు డల్గా కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు మేము వింటాం, ఇది మాకేం సంబంధం లేదు అని ఆలోచిస్తే నేను నీళ్లు గారిపోతా. మళ్ళా ముందుకు పోవాలంటే హుషారు ఉండదు. అట్లా కాకుండా మీలో మార్పు వస్తూ ఉంటే నాలో ఉత్సాహం పెరుగుతుంది. అధికార యంత్రాంగాన్ని హుషారు చేస్తాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే విజయ్ కుమార్ని, ఆయన మొట్టమొదటిగా ఒక సెక్రటరీగా పనిచేశాడు నా దగ్గర. పనిచేసి పెండేకంటి వెంకట సుబ్బయ్య కొడుకు, ఆయన సెంట్రల్లో మినిస్టర్ పనిచేశాడు, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఆయన రిటైర్ అవుతాంటే రమ్మన్నాను, వచ్చాడు. ఏం చేస్తామని అడిగా. సార్ ఇన్నేళ్లు సర్వీస్ చేశాను, ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటానన్నాడు. నువ్వు రెస్ట్ తీసుకుంటా బాగానే ఉంది, నీకు పని లేకపోతే
నీ బుర్ర చెడిపోతుంది, బాడీ కూడా చెడిపోతుంది, తొందరలో ముసలివాడు అయిపోతావు. ఎందుకు ఒక ఛాలెంజింగ్ జాబ్ చేయకూడదా అని అడిగాను. ఏంటి సార్ అన్నాడు. ప్రకృతి సేద్యానికి హెడ్గా ఉండు, నువ్వు చెయ్యి, నీకు కూడా మంచి పేరు వస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుందన్న. సార్ ఇది ఎవరింటారు సార్ అన్నాడు. నేను నడిపిస్తా, నువ్వు నడవమన్నా. ఈరోజు ఆయనకి ఎంత ప్యాషన్తో ముందుకు పోతున్నా అంటే ఇక్కడ ఆడబిడ్డల కంటే ఎక్కువ హుషారుగా ఉన్నాడు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ అంటే ఒక్కొక్కసారి దారి చూపిస్తే దూసుకెళ్తా ఉంటారు. ఆ విధంగా దూసుకెళ్లే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడుతున్నాడు ప్రకృతి సేద్యం గురించి. తొందరలో భారతదేశానికి ఒకప్పుడు మీరు డాక్రా ఉమెన్ దేశానికి దశ దిశ నిర్దేశించారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రెండోది ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నాకు ఇక్కడ కనపడేది ఏంటంటే మగవాళ్ళ కంటే మా ఆడవాళ్ళు రైతులుగా కండువా వేసుకొని మేము ప్రకృతి సేద్యం చేస్తామని చూపిస్తున్నారంటే నేను చాలా గర్వపడుతున్నా. ఇంకా అపజయమనే మాట లేదు. చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అది వదిలిపెట్టి ప్రకృతి సేద్యం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. రెండు విధాలు ఆనందపడుతున్నారు. ఒకటి డబ్బులు వస్తున్నాయి, రెండోది సమాజానికి మంచి చేశామని తృప్తి కూడా మిగులుతా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదములు సార్. రైతులతో ఆత్మీయ పలకరింపు. మన వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తూ సుస్థిర వ్యవసాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించేలా రైతు సంక్షేమాన్ని ప్రభుత్వ ధ్యేయంగా మలచి మన గ్రామీణాభివృద్ధిని రాష్ట్ర ప్రగతికి బలమైనటువంటి పునాదిగా తీర్చిదిద్దుతూ మన కుప్పం నియోజకవర్గం